అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 123 విద్రధ గుల్మనిదానం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. విద్రధ గుల్మనిదానం. నిలవై పాసిపోయిన మిక్కిలిగా వేడెక్కిన గరుకైన సారంలేని దప్పికను పెంచు ఆహారాన్ని తీసుకోవడం. అసలే వంకరగానున్న శయ్యపై గాని మరెక్కడగాని వంకర టింకరగా పడుకోవడం అనే స్వయనకృతాపరాధాల వల్ల, రక్తాన్ని పాడుచేసే ఆహార విహారాల వల్ల వ్యక్తి దేహంలోని రక్తం కలుషితమైపోతుంది. దీనివల్ల చర్మం, మాంసం, పొట్ట, నరములు, ఎముకలు, మూలుగా ఇవన్నీ రూపుమాసిపోతాయి. రోగం పొట్టలో చేరి అక్కడి నుండి మొత్తం శరీరాన్ని పరిపాలిస్తుంది. అప్పుడు ముఖంపై గాని నోటిలో గాని చివరకు శరీర బాహ్యాంతరాలలో ఎక్కడైనా గాని విపరీతంగా నొప్పి పెట్టే కురుపు లవుతాయి. ఈ కురుపులనే ఆయుర్వేదం విద్రధి అని పేర్కొంది. ఇవి లోపలికి బయటికి కూడా చర్మాన్ని బుసబుస పొంగించి సలుపు, పోటు పెడతాయి. త్రిదోషాలు కలివిడిగా గాని విడివిడిగా గాని విద్రధి, గుల్మాలకు కారణం కావచ్చు. వాటి నుండి కలుషిత రక్తం బయటికి వస్తుంటుంది. అవి లోనా బయటా కూడా చీమల పుట్టలాగా ఎత్తుగా పెరుగుతాయి. జీర్ణ వ్యవస్థని చెడగొడతాయి. నాభి ప్రాంతంలోనూ, మూత్రాశయంలోనూ, కాలేయంలోనూ, ప్లీహ, హృదయ, వాయుకోశ మధ్య, ఊరుసంధి ప్రాంతాల్లోనూ ఎక్కువగా పెరుగుతాయి. గుండెదడ వచ్చినప్పుడు ఇవి భరింపనశక్యమైన పోటు పెడతాయి. ఈ విద్రధి పుట్టినప్పుడు నల్లగా ఉండి పగలడానికి ముందుగాని బాగా చీము పట్టాకగాని ఎడ్డంగా తయారవుతుంది. దీనివల్ల కొందరికి కొన్ని రోగ లక్షణాలు, మరికొందరికి ఇతరములైన రోగలక్షణాలు బయటపడతాయి. వీటివల్ల కొందరికి తెలివి తప్పవచ్చు, కొందరికి తల తిరగవచ్చు లేదా మూత్రం ఆగిపోవచ్చు, పెద్ద ధ్వనితో అన్నీ కదలవచ్చు. పిత్తజన్య విద్రధి ఎడ్డంగా, రాగిరంగులో లేదా నల్లగా ఉంటుంది. జ్వరం, దాహం, స్పృహ తప్పిపడిపోవడం, మంట మున్నగు రుగ్మతలను కలిగిస్తుంది. కఫజన్యమైతే పుట్టడం, చీము పట్టడం చాలా వేగంగా జరుగుతాయి. ఈ పొక్కులు కొంచెము తెలుపులో నుండి దురద బాగా పెడతాయి. వనకు, ముట్టుకుంటే మంచులా చల్లగా తగులుట, విద్రధి గలచోట తిమ్మిరెక్కుట, ఆవులింతలు, అరుచి, ఒళ్ళు బరువెక్కుట కూడా జరుగుతాయి. సన్నిపాత విధి పెరుగుటకు చితుకుటకు కూడా చిరకాలం తీసుకుంటుంది. విషమంగా ఉంటుంది. బాహ్యాంతరిక రకాల్లో కూడా రోగికి గట్టి విరేచనం కాదు. కురుపు నల్లబడి దాని చుట్టూ మరిన్ని చిన్న చిన్న పొక్కులేర్పడి అన్నీ దురద, సలుపు, పోటు పెడుతుంటాయి. చివరలో మంట పుడుతుంది. జ్వరం వస్తుంది. కలుషిత రక్తం వల్ల ఏర్పడు బాహ్య విద్రధి పిత్త దోషం వల్ల పుడుతుంది. కొన్ని కురుపులు దెబ్బ తగలడం వల్ల కూడా పుడతాయి. ఈ దెబ్బ వల్ల వచ్చే గాయంలోనున్న రక్తం వాత దోషం వల్ల అక్కడ చేరి పిత్తాన్ని ప్రకోపింపచేయడంతో తీవ్రంగా బాధించే విద్రధులేర్పడతాయి. బాధలలో గాని రోగాల్లో గాని తేడాలు విద్రధి పుట్టిన ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. బొడ్డు ప్రాంతంలో వచ్చే రోగం నీరు కట్టు రోగాన్ని తెస్తుంది. ప్లీహ ప్రాంతంలోని రుగ్మత శ్వాసకార్యంలో అవరోధాలను కల్పిస్తుంది. తీవ్ర దాహమును తెప్పిస్తుంది. ఊపిరితిత్తులలోని విద్రధి గొంతులో అడ్డంకులను, గుండెలోనిది శరీరమంతటా నొప్పులను కలిగిస్తాయి. నడుము, దాని పక్కలలోని కురుపు అక్కడ తిమ్మిరిని, తమక శ్వాసమనే పడిసెభేదాన్ని, దబ్బనంతో గుండెను తవ్వుతున్నట్లుండే నొప్పిని, సూది గుచ్చుతున్నట్లున్న గుండె నొప్పిని సృష్టిస్తుంది. తొడల సందుల్లో గాని, పిగ్యాలపై గాని, వెన్నుపై గాని లోపలికైనా బయటికైనా పుట్టుకొచ్చే ఈ పొక్కు వల్ల పక్కల్లో నొప్పితో బాటు గుదంలో అడ్డంకి ఏర్పడుతుంది. చర్మంపైనే కాకుండా లోపలికి కూడా ఈ చక్కెర కురుపులుంటాయి. అవి పెరుగుతాయి. చీము పట్టి పగులుతాయి. ఆ చీము బొడ్డు పైకి ఉండే కురుపులకైతే నోటి నుండి ఇతరాలకు గుదం నుండి బయటకి వస్తుంది. ప్రకోపితమై వాయువు దాని మార్గంలో అడ్డంకి తగిలినప్పుడు అంగాల వద్ద వాపుని కలిగిస్తుంది. మలనాళంకి తొడల సందులకి మధ్యగల నరాల గిన్నెను చేరి వృషణాలను దాటిపోతూ వాటిపై ఒత్తిడిని కలుగజేయడంతో అవి వాచిపోతాయి. ఇలాంటి వరిబీజ రుగ్మతలు 7 రకాలుగా ఉంటాయి. ఈ దశలోనే వరిబీజాన్ని తగ్గించుకోవాలి.
నిర్లక్ష్యం చేస్తే అది ఇక కుదరదు. ఈ వరిబీజాన్నే వృద్ధి అని కూడా అంటారు. ఇది నిర్లక్ష్యం చేయబడితే గుల్మంగా మారుతుంది. గుల్మమనగా ప్లీహాదుల వ్యాకోచము. అది అజీర్ణము వంటి ఎన్నో వ్యాధులను సూచిస్తుంది. గుల్మాన్ని గట్టిగా నొక్కితే శబ్దాలు చేస్తూ అణగిపోతుంది. కాని కాసేపట్లోనే మరల యథాస్థాయికి చేరుకుంటుంది. రక్తవృద్ధి ఇదొక వృషణ రుగ్మత పేరు, నయం కాదు. వాతవృద్ధి అదే పరిమాణంలో కొనసాగుతూ ఎర్రగా నీలంగా ఉండే రక్తనాళాలు కనిపిస్తుండగా ఉంటుంది. త్రిదోషాల ప్రకోపాలను బట్టి ఈ వృద్ధి కురుపులలో 7 రకాలుంటాయి. 8వది స్త్రీలలో కనిపిస్తుంది. జ్వరం, విరేచనాలు, వాంతులు, చలి, ఆకలి ఎంత బలవంతునైనా వంచి పారేస్తాయి. చీపురు పుల్లలా చేసేస్తాయి. అందుచేత అందరమూ ఆహార నియమాల విషయంలో, సరదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఉడికిన అన్నాన్ని తిన్నా, అతిగా ఉపవాసాలు చేసినా, స్నానాలు చేసినా, అతిగా నీటితో సహా ఏది తాగినా తల తిరుగుతుంది, తెలివి తప్పుతుంది. కాబట్టి ఎందులోనూ అతి పనికిరాదు. మితిని మించిన హితము లేదు. విరేచనాదులను తగ్గించడానికి ప్రయత్నం చేస్తూనే మూలదోషమేంటో జాగ్రత్తగా పరిశీలించాలి. వాతజ వృద్ధిలో వాయువు రోగి శరీరంలోని కలుషిత భాగాలతో కలిసి రోగాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి వాటిని విడివిడిగా గాని కలిపి గాని అదుపు చేయాలి. వాయువు రక్తంతో కలిసి దానిని నాళాలలో సవ్యంగా ప్రవహించనీయకుండా అడ్డుకోవడం వల్ల శరీరంపై పొక్కులు, కురుపులు ఏర్పడి ఆ గాలి లోపలి నుండి తన్నుకు వచ్చినప్పుడల్లా నొప్పెడతాయి. ఈ గుల్మాలు చర్మానికి లోపలివైపున్నా కూడా వైద్యుని స్పర్శకు తగులుతాయి. ఆ ప్రాంతం కాస్త వేడిగా కూడా ఉంటుంది. కఫజ గుల్మ రోగంలో సైమిత్యం, అరుచి, తలనొప్పి, సర్వాంగాలలో శైథిల్యం, శీత జ్వరం, మూర్ఛ, చెమట, దాహం, జ్వరం అనే లక్షణాలు బయటపడతాయి. త్రిదోషజన్య గుల్మరోగంలో ఈ లక్షణాలన్నీ కనబడవచ్చు. అంతేకాక తీవ్ర వేదన, అతిశయించిన దప్పిక ఉంటాయి. ఇది కుదరడం కష్టం. దుష్ట రక్తం, దుష్టాశ్రయం వల్ల వస్తాయి కాబట్టి విద్రధి గుల్మాలు సవ్యంగా స్థిరంగా ఉండవు. కొన్ని వేగమే పగులుతాయి, కొన్ని ఆలసిస్తాయి, కొన్ని పగలవు. అంతరాశ్రయ చర్మంలో పలికున్న గుల్మాల వల్ల వస్తి, కుక్షి, గుండె ప్లీహాలలో నొప్పి ఉంటుంది. జఠరాగ్ని, ఒంట్లో సత్తువ నశిస్తాయి. మలమూత్రాల చలనం మందగిస్తుంది. బహిరాశ్రయ చర్మంపైనున్న గుల్మాలున్న వారికి ఈ వేదనలు పెద్దగా బాధించవుగాని ఉదరంలో తీవ్ర వేదన కలుగుతుంది. కురుపున్న చోట శరీరం నల్లబడిపోతుంది. కురుపుకి గాలి సోకినా తీవ్రంగా నొప్పెడుతుంది. ఉదరాధ్మానం లేదా అనాహరోగమని దీనికి పేరు. పైకి ఉండి ఎత్తుగా ముడిపడిన కురుపుని అష్టీల విధి అంటారు. వీటిలో కొన్ని కుదరడం అసాధ్యం. అధ్యాయం 160. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 123. విద్రధ గుల్మ నిదానం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.